కౌంటర్ NUS ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో బుధవారం పర్యటించిన గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బి లక్ష్మారెడ్డితో కలిసి రామస్వామి గుట్ట వద్ద చేపట్టిన మోడల్ ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన మంత్రులు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి మాట్లాడుతూ, రామస్వామి గుట్ట వద్ద చేపట్టిన మోడల్ ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ నిర్మాణాలను ఈ మార్చి 31లోగా పూర్తి చేస్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. పట్టణ పార్టీ నాయకులు గజమాలతో వారిని సత్కరించారు. బిగిన నుంచి మీరే ఉన్నారా? ఎన్నాళ్ళైంది? ఏం 1 month ఎట్లా అవుతుంది? ఇప్పటికి ఎంత టైం అయింది? నువ్వు కూడా మంత్రి గారు ఎప్పుడు వచ్చినా కూడా రివ్యూ చేసుకున్నప్పుడు ఇదే సొల్లు కబుర్లు చెప్తాను మంత్రి. అయిపోతాయి ఒకసారి. అంటే ఇది 3.7 ఆగుమన్నారని ఆగారు సార్. అదర్వైజ్ ఇవన్నీ రెడ్ మిక్స్ ఇవన్నీ అయిపోయి రోడ్లు ఫస్ట్ రోడ్లు ఎవడేం చేస్తారు? లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు రేపటి నుంచి మనం ఈ ఇళ్ల కోసం ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద అప్లికేషన్స్ కూడా తీసుకోవడం మొదలు పెడదాం కరెక్ట్గా. మరి నేను మళ్ళీ అందరినీ ఇంక్లూడింగ్ పార్టీ వర్కర్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నా. ఎవరు దీంట్లో ₹1 ఎక్కడ ఎవరైనా తీసుకున్నట్టుగా ఏమైనా వార్తలు వస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. నిరుపేదలకి, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ప్రకారము మరి మీరు రేపు కలెక్టర్ గారు ఫార్మాట్ విడుదల చేస్తాడు. తప్పనిసరిగా ఒక వారం 10 రోజుల్లో మీరు విస్తృతంగా రాజకీయ నాయకత్వం ఎంతవరకు అంటే అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునేటట్టు మీరు చూడండి. అండ్ 100% హుజూర్ నగర్ పట్టణంలో, హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఎంతమంది అర్హత ఉంటే అంతమంది మరి తప్పనిసరిగా ఇక్కడ ఇల్లు కేటాయిస్తాం. అదేవిధంగా ఇప్పుడే గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడ లోపల మా రివ్యూ మీటింగ్లో చెప్పారు. ఈ యొక్క మోడల్ హౌసింగ్ కాలనీలో ఒక స్కూల్ బిల్డింగు, ఒక హెల్త్ సెంటరు, ఒక అంగన్వాడీ కేంద్రము, ఒక కమ్యూనిటీ సెంటరు, ఒక ప్లే గ్రౌండ్, ఇటువంటి వాటర్ కనెక్షన్స్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, సివరేజ్ లైను, సీసీ రోడ్లు, బేసిక్ ఎమ్యూనిటీస్ ఒక ఊరికి, ఒక హౌసింగ్ కాలనీకి కావాల్సినవి తప్పనిసరిగా మంజూరు చేస్తామని చెప్పి వారు లోపల ప్రకటించారు. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 31 మార్చ్ డెడ్ లైన్ ఇచ్చారు. మరి 31 మార్చ్ పూర్తి కావడానికి ముందు ఇప్పుడు జనవరి 7వ తారీఖు మనం ఒక వారం 10 రోజులు అప్లికేషన్ తీసుకుందాం. ఆ తర్వాత ఒక 10-15 రోజులు వెరిఫికేషన్. నేను సభాముఖంగా చెప్తున్నా, అర్హులైన వాళ్ళకి అందరికీ ఇస్తాము, అర్హులు కాని వారికి ఒక్కరికి కూడా ఇవ్వము. అది నేను రికమెండ్ చేసినా, ఆదరణ శ్రీనివాస్ రెడ్డి రికమెండ్ చేసినా,
టౌన్ ప్రెసిడెంట్ మల్లికార్జున చెప్పినా ఇనెలిజిబుల్ వాళ్ళకి ఇచ్చేది లేదు. దీనికి ఒక సార్థకత ఉండాలి, ఒక శాంక్టిటీ ఉండాలి. మనం ఇది అంటే ఎప్పుడన్నా ఒక 10 ఏళ్ల పాటు చూస్తే ఈ కాలనీ కట్టడంలో కానీ ఈ కాలనీ అలాట్మెంట్లో కానీ ఇది మొత్తం పర్ఫెక్ట్గా జరిగే విధంగా మనం చూసుకోవాలి. అదేవిధంగా నేను మంత్రి గారికి కూడా మాటిస్తున్నా, మీకు మంచి పేరు వచ్చే విధంగా, మీ శాఖకు మంచి పేరు వచ్చే విధంగా, మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ఈ హౌసింగ్ కాలనీ విషయంలో మరి ప్రతి విషయంలో మేము ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. హుజూర్ నగర్ నా కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఇందాక ఉత్తమన్న అన్నట్లు నిజంగా ఈరోజు 10 గంటలకి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గంలోని 6 జిల్లా కలెక్టర్లు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మొండి పట్టు పడతాడు ఉత్తమన్న. ఏమైనా సరే నిన్ను కావాలంటే హెలికాప్టర్లో ఆడ దించి ఎమ్మటే ఎక్కించి ఆడికి పంపిస్తాను, నీ 10 టైం మార్చడం అన్నాడు. ఇప్పటికే 10 దాటింది. అయినా కూడా వీడికి వచ్చిన తర్వాత నాకు ఒక తృప్తి. ఇది నేను ఇక్కడికి 3వసారో 4వసారో ఉత్తమన్న తీసుకొస్తే 4వసారో 3వసారో వచ్చాను. అద్భుతంగా తను హౌసింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక రోల్ మోడల్గా ఒక అద్భుతమైన కాలనీ ఆనాడు తన శాసనసభ నియోజకవర్గమైన ఈ హుజూర్ నగర్లో 2600 ఇళ్ళు, 2160 ఇళ్ళు కట్టించి పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక మహా సంకల్పంతో పనిని మొదలు పెడితే భూమి కూడా రెవెన్యూదో ప్రభుత్వంతో కాకుండా సుమారు 100 ఎకరాల భూమి, ఆ 100 ఎకరాల భూమి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ శాఖ భూమి అయితే ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి డబ్బులు కట్టించి ఆ భూమిని హౌసింగ్ శాఖకి బదలాయించుకొని హౌసింగ్ శాఖలో ఫస్ట్ ఫేజ్ లో 2160 ఇళ్ళు స్టార్ట్ చేశారు. ఆ రోజు రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ అయింది. తదుపరి వచ్చిన ప్రభుత్వం ఈ 2160 ఇళ్ళు అయితే పూర్తి చేయలేదు, కానీ ఈ 100 ఎకరాల్లో భూమిని అటుకొద్దిగా ఆ డిపార్ట్మెంట్ కి ఈ డిపార్ట్మెంట్ కి ఇచ్చుకుంటూ ఇళ్లనైతే పూర్తి చేయకుండా వచ్చినప్పుడల్లా ఇదిగో బెల్లం అని మోచేతికి రాపిచ్చి ఈ మోచేతికి రాసిన బెల్లాన్ని నువ్వు నాకు అన్నట్లు చూపించారే తప్ప ఆనాటి పెద్దలు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతికి పవర్ వచ్చేంత వరకు దీన్ని పూర్తి చేయకపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10-15 రోజుల్లోనే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇది కావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నన్ను ఒప్పించి మెప్పించి టేబుల్ మీద ఇద్దరిని ఒకేసారి సంతకం పెట్టించి శాంక్షన్ చేపించి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పనులు చేపట్టడం జరిగింది. ఉందో అద్భుతంగా హుజూర్ నగర్ టౌన్ లోని పేదవాళ్ళకి బహుపేదవాళ్ళకి నీది ఏ కులమని అడగరు, నీది ఏ మతమని అడగరు, చివరికి నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవా అని కూడా అడగరు. ఆనాడు నువ్వు పింక్ కలర్ రోడ్డుకే ఇస్తానన్నారు తప్ప ఈ ప్రభుత్వం పేదోడై ఉంటే చాలు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇంతకు ముందే చెప్పారు. అది కాంగ్రెస్ పార్టీ అంటే, అది పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. అలా ఈ 2160 ఇళ్ళు రాబోయే మార్చి 31వ తారీఖు నాటికి కంప్లీట్ చేసే ప్రణాళికను ఇంతకు ముందు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఉత్తమన్న చొరవతో. ఇక తప్పకుండా ఈ రాబోయే రేపా ఎల్లుండా గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం, హౌసింగ్ పాలసీ ప్రకారం బహు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బహు పేదవాళ్ళ దగ్గర నుంచి ఉత్తమన్న సూచనల ప్రకారం అప్లికేషన్లు తీసుకొని వాటిలో ఎలిజిబుల్ మరొకసారి మీరు వెరిఫై చేసి ఈ 31వ తారీఖు కంప్లీషన్ కంటే ముందే ఏ ఇల్లు ఎవరిదో మీరు ఫైనల్ చేయండి. ఫైనల్ చేసినట్లయితే ఈ ఇల్లు నాది అని ఆ పేదవాడికి ఆ ఇల్లు మీరు చూపిస్తే ఆ ఇంట్లో ఇంకా ఏమైనా మిగిలిపోయిన పని ఉంటే ఆ కాంట్రాక్టర్
తన స్కోప్ లో ఉన్న పని అయితే అతను ఉన్నప్పుడే దాన్ని పూర్తి చేసి వెళ్తాడు. ముందు ఇమీడియట్లీగా ఈ సంక్రాంతి టైం కానీ లేకుంటే నెలాఖరికి కానీ దీనికి ఇళ్లకు సంబంధించిన ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళని ఫైనల్ చేయాలని ఉత్తమరెడ్డి గారితో ఒకసారి మీరు షేర్ చేసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని పూర్తి చేయాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈ వేదిక మీద నుంచి ఆదేశిస్తున్నాను. ఇక మీకు తెలియదు కాదు, ఉత్తమన్న నన్ను ఏదో హౌసింగ్ లో అద్భుతాలు చేస్తున్నానన్న తెలంగాణ రాష్ట్రంలో ఉంది. రాబోయే రోజుల్లో ఏ సందర్భం వచ్చినా ఏ అవసరం వచ్చినా మీరు ఈ ప్రభుత్వాన్ని ఎన్ను తట్టి అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఉత్తమన్నని ఈ హుజూర్ నగర్ అంటేనే ఉత్తమన్న అంటేనే కోదాడు హుజూర్ నగరు ఈ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమన్న పిసిసి అధ్యక్షులుగా చేసినప్పటి నుంచి తనకంటూ ఒక అభిమాన సంఘం అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఉత్తమన్న కూడా నన్ను చెప్పినట్లు కాదు, నాకంటే గట్టి పట్టుబడతాడు. ఒక సమస్య తీసుకుంటే అర్ధరాత్రి 1 గంట అయినా కూడా ఆ సమస్యని పరిష్కరించిందాక తాను నిద్రపోడు, ఎదట వాడిని కూడా నిద్రపోనిచ్చే స్వభావం ఉన్న మనిషి కాదు. అంత మంచి శాసనసభ్యుడిగా మీరు కూడా ఎక్కడా తగ్గనీయకుండా ప్రతిసారి దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. తను ఎలా మిమ్మల్ని ప్రేమ అభిమానంతో కన్న కొడుకుల్లా చూసుకున్నాడు, తనను కూడా మీరు మీ ఇంటి పెద్ద కొడుకుగా చూసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా తను ఇదొక్క నియోజకవర్గానికే పరిమితమయ్యే వ్యక్తి కాదు. కాబట్టి మీ దీవెనలు మీ ఆశీస్సులు ఉత్తమన్నకి మరింత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ